బంగారు తల్లి దీపాలక్ష్మిని ధర్మ సందేహాల నెంబర్ 2 అడుగుతల్లి. నమస్కారం గురుగారు. దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు పెడతారు గురుగారు? ఇది చాలా చక్కటి ప్రశ్నమ్మా. యాక్చువల్గా మంత్రం ఏంటంటే దీపం సజీవ ముచ్యతే అనేది మంత్రం. అంటే ఒక జీవానికి జీవం ఎట్లా వస్తుంది? ఎవరికైనా జీవం విశ్వం నుంచి వస్తుంది. చిన్నపిల్లలకి ఇక్కడ బ్రహ్మరంధ్రంలోంచి జీవం లోపలికి వస్తుంది. ఇప్పుడు ఈ ఆధునికంగా పెట్టే యాంటెనాలు మొత్తం ఎట్లాగో పూర్వం దేవాలయంలో, ఇప్పుడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, మన ఇంట్లో కూడా ఉంటాడు. మన దేవాలయం దాకా ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే దండం పెట్టుకోవచ్చు కదా. ఆ దేవాలయాల విశ్వంలో ఉన్న శక్తి మొత్తం అక్కడికి కేంద్రీకృతం అవడానికి భూమిలో ఉండే యంత్రము, పైన ఉండే ధ్వజస్తంభమే వీటికి కారణాలు అవుతాయి. ఈ ధ్వజస్తంభం వలన చుట్టూతో విశ్వంలో ఉన్న శక్తి మొత్తం అక్కడికి తీసుకోవటం ఒకటి, ఆ ఉన్న శక్తిని చుట్టూతా ఆ పరిసరాల ప్రాంతాలకి మనం అనుకునేది కనిపించినంత వరకు అనుకుంటాం. మనకి సెల్ ఫోన్ మనం మాట్లాడుతున్నాం, సెల్ ఫోన్ యొక్క యాంటెనా మనకి ఏమైనా కనిపిస్తుందా? అది ఎక్కడో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తుంటాయి. అలాగే ఈ దేవాలయం ఉంది, ఇక్కడ ఉన్నప్పటికీ దేవాలయానికి ధ్వజస్తంభం ఎట్లా ఉంటుంది? మధ్యలో ఒక ప్రత్యేకమైన చెక్కతో చేస్తారు, ఒక మాను తీసుకొచ్చి పెడతారు. దాని పైన చుట్టూతా చక్కటి యాంటీనా, అంటే విశ్వశక్తిని గ్రహించడానికి అనుకూలంగా ఉంటే విద్యుత్ వాహకమైన మంచి ఇత్తడితో చేస్తారు. ఇత్తడితో కానీ బంగారంతో కానీ, కనీసం బంగారు పూతతో కానీ చేస్తారు. దాని వలన విశ్వంలో ఉన్న శక్తి మొత్తం మనకి ఏది కావాలో అది అనుగ్రహించేటట్లు దాంట్లో నిబిడీకృతం అయిపోయి విదజల్లబడుతుంది అనమాట. అందుకోసం దాన్ని వాడతారమ్మా. ధ్వజస్తంభం చివర మనము ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపాలు వెలిగిస్తాం, ధ్వజస్తంభం పైన పెడతాం. ఆ ధ్వజస్తంభం మనం పెట్టింది మనం ఇక్కడ పెట్టినట్టు కాదు, విశ్వం మొత్తానికి దీపం చూపించినట్టు. సూర్యుడి ద్వారా మనకి ఎట్లా వెలుగు వస్తుందో, మనం ఆకాశ దీపం ఎప్పుడైతే దాని మీద పెడతామో దాని యొక్క శక్తి విశ్వం మొత్తం మీద ఉన్నప్పుడు, యాక్చువల్గా కొంతమందికి పితృదోషాలు అవి ఉంటాయి. పితృదోషాలు అయినప్పుడు వాళ్ళు చీకట్లో పడిపోతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కనపడదు. మనం ఆకాశ దీపం ఎప్పుడైతే పెడతామో ఈ దీపంలోంచి వచ్చే శక్తితోటి ఆ పితృలకి ఆ వెలుగులో వాళ్ళకి స్వర్గ సుఖాలు, స్వర్గం అందుకోవడానికి మార్గం కనపడి దాంట్లోకి వెళ్తుంది అనమాట. అలాగే దైవ దర్శనం చేయలేని వృద్ధులు దూరం నుంచి కూడా ధ్వజస్తంభాన్ని తలుచుకుని కానీ చూసుకుని కానీ బయట నుంచే చూసి దండం పెట్టుకోవచ్చు. దాని యొక్క ఉపయోగాలు శాస్త్రీయంగా చెప్తే కొన్ని రకాలు ఉంటాయి, వేదపరంగా చెప్తే కొన్ని రకాలు ఉంటాయి. వేదపరంగా చెప్పేది ఏంటంటే యాంటెనా యొక్క స్వభావము, అంటే విశ్వశక్తి మొత్తం దాంట్లోకి నిబిడీకృతమై ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే శక్తి వెదజల్లబడటం ఒక అద్భుతం. అదమ్మా ధ్వజస్తంభం కంపల్సరీ పెట్టడానికి కారణము అది అనంతమైన శక్తిని గ్రహించి అన్ని వైపులా వెదజల్లటానికి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. అదృష్టత్వం అన్నిటికంటే గొప్పదమ్మా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ. 100 మందితో మీరు కూడా చేయించండి. పైన నెంబర్కి చక్కగా ఫోన్ చేసి సంప్రదించి అదృష్టత్వం ధరించండి. శుభం భూయాత్.